హలో ఎవరివన్, ముందు వీడియోలో మనం ఆల్రెడీ వన్ హాట్ ఎన్కోడింగ్ కాన్సెప్ట్ ఏంటో చూసాము. ఇప్పుడు కోడ్ రూపంలో వన్ హాట్ ఎన్కోడింగ్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఫాలో అయ్యే ప్రాసెస్. ఇనిషియల్గా మనం NumPy, Pandas అలా రిక్వైర్డ్ లైబ్రరీస్ అని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం onehot.csv అనే ఫైల్ని లోడ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఆ ఫైల్లో ఏమేమి ఉన్నాయి అనేవి మనం df.head ద్వారా చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కాలం వచ్చేసి సమ్ ఇండెక్స్ కాలంలా ఉంది. ఆ తర్వాత బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్లోని మనకి సెవరల్ కార్స్ తాలూకు బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మన దగ్గర ఓనర్ అనే కాలం ఉంది. అండ్ దెన్ ఆ తర్వాత ఫ్యూయల్ కాలం ఉంది. అండ్ ఫైనల్లీ సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో ఇక్కడ దీన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ మూడు ఇన్పుట్ కాలమ్స్, దట్ ఈస్ బ్రాండ్, ఓనర్, ఇంకా ఫ్యూయల్, అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ కాలం వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. చూడగానే ఇది మనకు అర్థమవుతుంది ఈ పర్టికులర్ డేటా సెట్ నుంచి. సో బేసికలీ ఈ కాలం అనేది మనకి అక్కర్లేదు కాబట్టి మనం డ్రాప్ చేసేద్దాం. సో డ్రాప్ చేయడానికి సింపుల్గా df.drop అని ఇచ్చి, సో ఏ కాలంని అయితే డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలంని మెన్షన్ చేయాలి. సో df.columnsలో మనకి ఆల్ కాలం నేమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అందులోంచి 0th కాలంని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ కాలం నేమ్ అయితే మనకు వచ్చేసింది. ఆ తర్వాత యాక్సెస్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేస్తున్నా. సో ఎప్పుడైతే యాక్సెస్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేస్తానో దానికి క్లియర్గా అర్థమయ్యిద్ది అనమాట, నేను కాలం రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ కాలంని రిమూవ్ చేసేసింది. అండ్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే అది లైక్ డైరెక్ట్గా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వకపోయాం అనుకోండి, df.drop అనేది రిటర్న్ చేస్తుంది, కానీ యాక్చువల్ డేటా ఫ్రేమ్ని చేంజ్ చేయదు అనమాట. సో వేరాజ్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే యాక్చువల్ డేటా ఫ్రేమ్ అనేది చేంజ్ చేసేస్తుంది. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ మనకి ఈ కాలం అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే df.head చూస్తే మనకి ఈ ఫస్ట్ కాలం అనేది ఇప్పుడు లేదు. సో ఇలా అయితే మనకి డ్రాప్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఏదైనా కాలం రిమూవ్ చేశారనుకుంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. సో బేసికలీ మనం ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ చూస్తున్నాం కదా. ఇంకో ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ ఏంటంటే ఫీచర్ సెలెక్షన్. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడైనా సరే మనం మోడల్లోని అస్సలు ఇంపార్టెంట్ కాదనుకునే ఫీచర్స్ కొన్ని ఇలాగా ఇక్కడ చూసుకుంటే ఈ కాలం లాంటి ఫీచర్స్ ఉంటాయి, అంటే జస్ట్ ఇండెక్స్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అలాంటివి సింపుల్గా మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఇలాగ df.drop వాడి. ఆ తర్వాత ఇక్కడ df.brand అంటే ఈ స్పెసిఫిక్ కాలం అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ స్పెసిఫిక్ కాలంలో మనకి ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయో అండ్ ఈచ్ వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూ కౌంట్స్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం brands.value counts అని ఇవ్వగానే మనకి టొయోటా అనేది ఒక బ్రాండ్, ఈ పర్టికులర్ కాలంలో ఉన్న బ్రాండ్. అండ్ ఈ టొయోటా బ్రాండ్కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మొత్తం మన డేటా సెట్లో 584 వాల్యూస్ ఉన్నాయి. అండ్ సిమిలర్లీ ఆడి వచ్చేసి 563 టైమ్స్ రిపీట్ అయింది మన డేటా సెట్లో. అండ్ సిమిలర్లీ ఈ చెవర్లెట్ అనేది 562 టైమ్స్ రిపీట్ అయింది. అలాగా మనకి ఇలా ప్రతి బ్రాండ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయిందో అనేది ఉందన్నమాట, ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ మీకు ఇవి ఎన్ని అనేది టోటల్ కౌంట్ తెలుసుకోవాలనుకుంటే అప్పుడు NUnic యూస్ చేయొచ్చు. సో మనకి బ్రాండ్ కాలంలో టోటల్ 22 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ లెక్క పెట్టుకున్నా మనకి వచ్చింది, కానీ ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి మనం NUnic అనేది అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్గా మీరు ఓనర్ పైన అండ్ ఇంకా ఫ్యూయల్ పైన కూడా ఈ వాల్యూ కౌంట్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే థర్డ్, ఫస్ట్ అండ్ సెకండ్ ఈ మూడు ఉన్నాయి ఓనర్ కాలంలో. వెరస్ ఫ్యూయల్ కాలంలో మనకి పెట్రోల్, డీజిల్, LPG అండ్ CNG ఈ 4 ఫ్యూయల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం అంటే ఎక్కువ ఆలోచించొద్దు ప్రస్తుతానికి. లెట్స్ సే మనం ఈ 3 కాలమ్స్ మీద వన్ హాట్ ఎన్కోడింగ్ అప్లై చేద్దాం అనుకున్నాం. సో బేసికల్గా ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్కోడింగ్ అనేది రిక్వైర్డ్. సో ఇప్పుడు ఎన్కోడింగ్ లేకపోతే మోడల్ అనేది స్ట్రింగ్స్ని అర్థం చేసుకోలేదు కదా, అందుకే మనం ఎన్కోడింగ్ చేయాలి. సో సింపుల్గా మనం వన్ హాట్ ఎన్కోడింగ్ చేసేద్దాం. అండ్ అలా చేయొచ్చు చూద్దాము. సో వన్ హాట్ ఎన్కోడింగ్ చేయడానికి మనకి సెవరల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి pd.getDummies. సో ఇది Pandasలోని ఒక మెథడ్ అనమాట. సో ఈ Pandas మెథడ్ యూస్ చేసి మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా కాలమ్స్ని అయితే మెన్షన్ చేయాలి. ఏ కాలమ్స్ మీద మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని మెన్షన్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మన ఫ్యూయల్ ఇంకా ఓనర్ కాలం మీద అప్లై చెయ్యు అని చెప్తున్నాం.
సో ఫ్యూయల్లో ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి, మనకి 4 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ 4 డిస్టింక్ట్ వాల్యూస్ ఏంటి? పెట్రోల్, డీజిల్, ఎల్పిజి అండ్ సిఎన్జి. వేరేజ్ ఓనర్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? డిస్టింక్ట్ వాల్యూస్ థర్డ్, ఫస్ట్ అండ్ సెకండ్. సో ఈ 3 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ అప్లయింగ్ వన్ హాట్ ఎన్కోడింగ్ ఏమవుతుంది, ఇవన్నీ సెపరేట్ కాలమ్స్ కింద డివైడ్ అయిపోతాయి. సో ఒకవేళ మీకు వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోని రిఫర్ చేయండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ప్రీవియస్గా మన కాలంలోని ఈ ఓనర్ ఫ్యూయల్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు కొత్తగా 7 కాలమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేది అనమాట, ఇవి రిమూవ్ చేసేసాక. సో ఆ 7 కాలమ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూయల్ సిఎన్జి, ఫ్యూయల్ డీజిల్, ఫ్యూయల్ ఎల్పిజి, ఫ్యూయల్ పెట్రోల్. ఈ 4 కాలమ్స్ అనేవి ఫ్యూయల్కి సంబంధించినవి. అండ్ సిమిలర్గా ఓనర్ ఫస్ట్, ఓనర్ సెకండ్ అండ్ ఓనర్ థర్డ్, ఇవి ఓనర్కి సంబంధించిన కాలమ్స్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మనం ఎప్పుడైనా డీజిల్ రిప్రజెంట్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో ట్రూ పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో ఫాల్స్ పెట్టింది. అండ్ సిమిలర్లీ ఓనర్లోని థర్డ్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో ట్రూ పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో ఫాల్స్ పెట్టింది. ఆఫ్టర్ వన్ హాట్ ఎన్కోడింగ్ మన డేటా సెట్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఇది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. బేసికలీ ఇంకో వే కూడా ఉంది, మనం డైరెక్ట్గా sklearn.tree ప్రాసెసింగ్ నుంచి వన్ హాట్ ఎన్కోడర్ అనేది ఇంపోర్ట్ చేసుకొని దాన్ని యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. సో అవి కూడా చూద్దాం మనం. సో బిఫోర్ దట్ లెట్స్ ట్రై టు స్ప్లిట్ ద డేటా. సో డేటాని స్ప్లిట్ చేయడానికి మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యూ కాలమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం డిఎఫ్లో, అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ కాలమ్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనే కాలమ్ని మనం అవుట్పుట్లో పెట్టుకుంటున్నాము. వేరేస్ ఇనిషియల్ 3 కాలమ్స్ ఇన్పుట్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. అంటే బ్రాండ్, ఓనర్ ఇంకా ఫ్యూయల్ అనేవి మన ఇన్పుట్ కాలమ్స్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అనేది అవుట్పుట్ కాలమ్ అనమాట. అందుకే ఇలా చేస్తున్నాము. ఓకే, ఆఫ్టర్ దట్ టెస్టింగ్ సైజ్ అనేది మనం 0.2 అని ఇచ్చాం. అంటే 80% ఆఫ్ ద పాయింట్స్ అనేవి ట్రైనింగ్ డేటా సెట్లో ఉంటాయి, రిమైనింగ్ 20% ఆఫ్ ద పాయింట్స్ టెస్టింగ్ డేటా సెట్లో ఉంటాయి. అండ్ ర్యాండమ్ స్టేట్ అనేది ఒక ర్యాండమ్ నెంబర్ ఇవ్వచ్చు. ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. ఆఫ్టర్ దాట్ ఎక్స్ట్రైన్ తాలూకు షేప్. సో ప్రీవియస్లీ మన దగ్గర 7000 రోస్ ఉన్నాయి, అండ్ ఈ స్ప్లిట్టింగ్ అప్లై చేశాక మనకి ట్రైన్లోని 5600 డేటా పాయింట్స్ ఉన్నాయి, వెరస్ టెస్టింగ్లోని 1400 డేటా పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అండ్ 3 కాలమ్స్. ఇది ఆబ్వియస్ కదా, ఎందుకంటే బ్రాండ్, ఫ్యూయల్ అండ్ ఇంకా ఓనర్, ఈ 3 కాలమ్స్ అనేవి మన దగ్గర అయితే ఉన్నాయి. సో కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ మనం అప్లై చేసేసాం కదా, కాలమ్స్ ఎక్కువైపోయాయి అని అనుకోవచ్చు. బేసికలీ ఇది డేటా ఫ్రేమ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయదు, జస్ట్ మనకి అవుట్పుట్ని వన్ హాట్ ఎన్కోడెడ్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది అంతే, అంతేగాని డిఎఫ్ని మార్చేయదు. ఓకే, సో అందుకే మనకి ఇంకా 3గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు అనదర్ వే చూద్దాము ఈ వన్ హాట్ ఎన్కోడింగ్ అప్లై చేయడానికి. అదేంటంటే sklearn.tree ప్రాసెసింగ్ నుంచి మనం వన్ హాట్ ఎన్కోడర్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇలాగా ఈ డ్రాప్ ఈక్వల్ టు ఫస్ట్ అంటే ఏంటో చూద్దాము కొంతసేపట్లో. సో దీన్ని పట్టించుకోకండి. ఇక్కడ స్పార్స్ అవుట్పుట్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చాము. ఇది ఇలానే ఇవ్వాలి, ఎందుకంటే మనకి ఈ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలనుకుంటే ఇలానే ఇవ్వాలన్నమాట. సో ప్రతిదానికి డిస్టింక్ట్గా కాలమ్స్ రావాలనుకుంటే ఇలా ఇవ్వాలి. ఈ స్పార్స్ ఈక్వల్ టు ట్రూ పెడితే ఏమవుతుంది అంటే వీటిని స్పార్స్ మ్యాట్రిక్ రిప్రజెంటేషన్లో పెట్టింది అనమాట. సో మీకు ఒకవేళ స్పార్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో క్లారిటీ లేకపోతే ఇది వదిలేయండి. బేసికల్గా మీకు ఒకవేళ ఇలాగ సెపరేట్గా కాలమ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్పార్స్ అవుట్పుట్ అనేది ఫాల్స్ ఇవ్వాలన్నమాట. అండ్ డేటా టైప్ అనేది np.int32 అని ఇచ్చాము. సో np.int32 అని ఇస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫాల్స్ ట్రూ బదులు మనకి 1 zeros అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది మనం ఎప్పుడు చేసేది జస్ట్ ఫిట్ యూస్ చేసి ట్రైనింగ్ డేటా మీద ఫిట్ చేస్తాము. సో ట్రైనింగ్ డేటాలో ఈ డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పేసి దానికి ఒక క్లారిటీ వచ్చింది. సో ఆ వేలో మనకి డివైడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, అండ్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసిన తర్వాత మన కాలమ్స్ అనేవి ఇప్పుడు ఇలా డివైడ్ అయిపోయాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్లో ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి? 4 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసాం కదా. సో ఫ్యూయల్లో మనకి 4 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి, వెరాస్ ఓనర్లో వచ్చేసి మనకి 3 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 4 ఇంకా 3 డిస్టింక్ట్ వాల్యూస్ మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అప్లై చేశాక టోటల్ ఎన్ని కాలమ్స్ రావాలి? మనకి 7 కాలమ్స్ రావాలి కదా. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డ్రాప్ ఈక్వల్ టు ఫస్ట్ అని ఇచ్చాం కదా, దీనివల్ల మనకి ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ డ్రాప్ ఈక్వల్ టు ఫస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే
ఫస్ట్ కాలమ్ని మనకి రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ సిఎన్జి, ఫ్యూయల్ డీజిల్, ఫ్యూయల్ ఎల్పిజి, ఫ్యూయల్ పెట్రోల్ అని ఇచ్చాం కదా. సో ఈ ఫస్ట్ కాలమ్ని అయితే మనకి రిమూవ్ చేసేస్తుంది. అండ్ సిమిలర్లీ ఓనర్ ఫస్ట్, ఓనర్ సెకండ్, ఓనర్ థర్డ్ అని ఇచ్చాం కదా, ఇందులో ఈ ఫస్ట్ కాలమ్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే సో బేసికల్గా ఫర్ సపోజ్ ఈ కాలం లేదనుకోండి, అయినా సరే మనం ఈ 4 వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఫర్ సపోజ్ డీజిల్ని రిప్రజెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, ట్రూ ఫాల్స్ ఫాల్స్తో సరిపోయింది. వెరాజ్ ఎల్పిజిని రిప్రజెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎల్పిజి ప్లేస్లో ట్రూ పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో ఫాల్స్ పెడతారు. అండ్ సిమిలర్లీ పెట్రోల్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే పెట్రోల్ ప్లేస్లో ట్రూ పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో ఫాల్స్ పెడతారు. అండ్ సిఎన్జిని ఫిల్ చేయాలనుకుంటే, సిఎన్జి వాల్యూని రిప్రజెంట్ చేయాలనుకుంటే అన్ని ప్లేసెస్లోని ఫాల్స్ పెడతారు. సో అలాగా మొత్తం 4 డిస్టింక్ట్ వాల్యూస్కి మనకి యూనిక్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి మోడల్ అనేది కొంతవరకు అర్థం చేసుకోగలదు అనమాట. అందుకే మనం దీన్ని రిమూవ్ చేసేస్తున్నాం. సో బేసికల్గా ఇది రిమూవ్ చేసేస్తే మీరు బాగా పర్ఫామ్ చేయదేమో అని అనుకోవచ్చు, కానీ చిన్నపాటి ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు, కానీ అది చాలా బిగ్ ఎఫెక్ట్ అయితే కాదనమాట. ఎందుకంటే మనకి టీటా నాట్ అనేది ఒకటి ఉంటుంది, అది అడ్జస్ట్ చేసేస్తుంది అనమాట. మీకు ఒకసారి గీసి చూపిస్తా, కొద్ది క్లారిటీ వస్తుంది. బేసికల్గా మనకి y = టీటా నాట్ ప్లస్ టీటా 1 ఇంటూ ఫ్యూయల్ ప్లస్ టీటా 2 ఇంటూ ఓనర్. సో ఇది మన లైక్ హైపోథసిస్ అనుకోండి. అండ్ 1 హాట్ ఎన్కోడింగ్ అప్లై చేశాక ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఫ్యూయల్లో మనకి 4 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ 4 డిస్టింక్ట్ వాల్యూస్ లెట్స్ సే 1 2 3 4 అనుకుందాము. అప్పుడు మన హైపోథసిస్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ సిమిలర్లీ ఓనర్లో 3 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో అది ఇలా చేంజ్ అయ్యి ఎప్పుడైతే మనం డ్రాప్ ఫస్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చామో ఇది రిమూవ్ అయిపోయింది అండ్ ఇంకా ఇది రిమూవ్ అయిపోయింది. సో ఇది రిమూవ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ పర్టికులర్ టీటా 1 ఇంకా టీటా 5 అనేది మోడల్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడల్ అవి అడ్జస్ట్ చేయకపోతే ఏమవుతుందంటే కొద్దిగా ట్రైనింగ్ టైం అనేది తగ్గుతుంది అనమాట. సో దాన్ని మనం కన్వర్జెన్స్ టైం అని కూడా అంటాం. సో మోడల్ అనేది ట్రైనింగ్ టైంని కొద్దిగా తగ్గించుకోవడానికి చూడాలన్నమాట. సో మనకి చాలా ఎక్కువ టైం పట్టింది అనుకోండి, మనకు అంత మంచిది కాదు కదా. సో తక్కువ టైంలోని మనకి మంచి యాక్యురసీ ఇస్తే అది ఇంకా బెటర్ కదా. సో ఫర్ సపోజ్ లెట్స్ సే మనకి ఒక 5 hours తీసుకుంటుంది మోడల్ ట్రైన్ అవ్వడానికి, అండ్ యాక్యురసీ ఇచ్చేది 99. అండ్ ఇలాగ మనకి చాలా కాలమ్స్ ఉన్నాయనుకోండి, అలా చాలా కాలమ్స్లో ఒక కాలమ్ని మనం రిమూవ్ చేస్తాం అనుకోండి డ్రాప్ ఫస్ట్ ఈక్వల్ టు ట్రూ ద్వారా, అప్పుడు ఆ సేమ్ మోడలే మనకి 1 hourలో మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసేస్తుంది, కానీ యాక్యురసీ అనేది 98 ఇస్తుంది అనుకోండి. సో ఈ 1% దానికి మనం 4 hours వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇలాంటి టైమ్స్లో మనకి ఇది యూస్ అవ్వచ్చు అనమాట, ఈ డ్రాప్ ఫస్ట్ ఈక్వల్ టు ట్రూ అనేది. ఓకే, సో అందుకే మనం డ్రాప్ ఫస్ట్ ఈక్వల్ టు ట్రూ అనేది యూస్ చేస్తాం. బేసికల్గా మనకి చాలా ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా ఉన్నాయి, బట్ కాలమ్ నేమ్స్ అయితే మనకి లేవన్నమాట. సో మనకి కాలమ్ నేమ్స్ కావాలనుకుంటే జస్ట్ సింప్లీ ఈ 3 lines ఆఫ్ కోడ్ ఫాలో అవుతూ మనం ఈ నేమ్స్ అయితే అసైన్ చేయగలుగుతాం అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఈ సింపుల్ 1 hot ఎన్కోడర్ని అప్లై చేసినప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాక ఇలాగ నంపై ఎర్రర్ రిటర్న్ అవుతుంది. దానికి మనం నేమ్స్ అసైన్ చేయాలనుకుంటే ఈ 3 lines ఆఫ్ కోడ్ అనేది మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఇది మన ఎక్స్ట్రైన్ ఆఫ్టర్ అప్లయింగ్ 1 hot ఎన్కోడింగ్. ఇప్పుడు మనం ఇంకో వే చూద్దాము 1 hot ఎన్కోడింగ్ అప్లై చేయడానికి. సో ఇక్కడ వరకు మీకు నోట్బుక్ క్లియర్గా అర్థమైందా అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇలాంటి బ్రాండ్ కౌంట్స్ అనే కాలంలో చాలా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 22 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి బ్రాండ్ కౌంట్స్లో. మనం ఆల్రెడీ ముందే చూసాము. అండ్ యూనిక్ ద్వారా మనం చూసుకుంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి టోటల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 22 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఈ వాల్యూ కౌంట్స్ చూస్తే మనకి మోస్ట్లీ ఈ టాప్ 10 or 11 బ్రాండ్స్ మాత్రమే ఎక్కువగా రిపీట్ అయ్యేవి. వెరాస్ దాని కింద ఉన్నవన్నీ అన్నీ ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 రిపీట్ అవుతున్నాయి. సో ఇవి పెద్దగా లైక్ డేటా సెట్లో లేవు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే వీటినన్నిటిని మనం మెర్జ్ చేసేయచ్చు. సో వీటినన్నిటిని మనం మెర్జ్ చేసేసి ఈ రిమైనింగ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో వాటి మీద మనం 1 hot ఎన్కోడింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఇవి చాలా తక్కువ సార్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం ఇలాంటివి ఏదైనా చేయొచ్చు అనమాట. ఒకవేళ అన్నీ ఈక్వల్గా రిపీట్ అయితే మనం ఇలాంటివి అప్లై చేయలేం. బట్ కొన్ని బాగా ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యి కొన్ని తక్కువ టైమ్స్ రిపీట్ అయితే ఇలాంటి టెక్నిక్ అయితే మనం ఫాలో అవ్వచ్చు అనమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం.
సో బేసికల్గా ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఈ వాల్యూ కౌంట్స్ అనేది ఒక దానిలో స్టోర్ చేసుకుంటున్నాము, దట్ ఈస్ బ్రాండ్ కౌంట్స్. లైక్ యూనిక్ అంటే మనకి తెలిసిందే కదా, ఇందులో 22 వాల్యూస్ ఉన్నాయి. బట్ నాకు 22 కాలమ్స్ క్రియేట్ చేయడం అనేది ఇష్టం లేదన్నమాట, తగ్గించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కన్వర్జెన్స్ టైం అనేది తగ్గుతుంది కాబట్టి. సో అది చేయడానికి మనం ఒక పర్టికులర్ థ్రెష్ హోల్డ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను థ్రెష్ హోల్డ్ ఏం తీసుకుంటున్నాను, 100 తీసుకుంటున్నాను. సో ఈ తీసుకున్న 100 థ్రెష్ హోల్డ్ మీద బ్రాండ్ కౌంట్స్తో దాన్ని ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది అంటే బ్రాండ్ కౌంట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు థ్రెష్ హోల్డ్. ఇక్కడ థ్రెష్ హోల్డ్ ఏంటి, 100. సో ఏవైతే వాల్యూస్కి ఈ కౌంట్ అనేది లెస్ దాన్ 100 ఉందో ఆ పర్టికులర్ ఇండెక్సెస్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బిఎండబ్ల్యూ బేసికల్గా వాటిని సెలెక్ట్ చేస్తుంది, బిఎండబ్ల్యూ, హోండా, కియా, ఈ కింద ఉన్నవన్నీ మనకి సెలెక్ట్ చేస్తుంది అనమాట. సెలెక్ట్ చేశాక దాని మీద నేను ఇండెక్స్ అడుగుతున్నా. సో బేసికల్గా ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఏం చేస్తుంది, ఈ ఇండెక్సెస్ అన్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. బిఎండబ్ల్యూ, హోండా, కియా, ల్యాంబోర్గిని, ఆల్ దిస్. ఓకే, అండ్ సెలెక్ట్ చేశాక మనం సింపుల్గా గెడ్ఎంఎస్ వాడచ్చు. గెడ్ఎంఎస్ వాడుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రీప్లేస్ ఏవైతే బ్రాండ్స్ని మనం రిమూవ్ చేసేయాలనుకుంటున్నామో వాటిని అన్నిటినీ ఒక సింపుల్గా ఇంకో నేమ్తో రిప్రజెంట్ చేద్దాం, అంటే మిక్స్ బ్రాండ్. సో ప్రీవియస్గా మనకు ఉన్న నేమ్స్ ఏంటి, ఇవన్నీ నేమ్స్ ఉండేవి, బిఎండబ్ల్యూ, హోండా, కియా అలా ఉండేవి. ఈ నేమ్స్ అన్నిటినీ మనం ఏమని మార్చేస్తున్నాము, మిక్స్ బ్రాండ్ అని చెప్పి మార్చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్ని డిస్టింక్ట్ బ్రాండ్స్ ఉంటాయి, సో ఇక్కడ వరకు మన బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మిక్స్ బ్రాండ్ అనమాట, ఇంక ఇవేవి ఉండవు, ఇవన్నీ మెర్జ్ అయిపోతాయి అనమాట. సో అలాగా మన వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది ఈ విధంగా కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి అండ్ మిక్స్ బ్రాండ్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇలా అయితే మనం వన్ హాట్ ఎన్కోడింగ్ని వేరియస్ వేస్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్ బాయ్.